హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ అంటే తెలుసుకుందాం. లైక్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం, మనకు అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం, మనకు భర్త మాసంలో విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 యంగ్ షెర్లాక్ మూవీ. సో ఇది ఒక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ ఫిలిం. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో డైరెక్ట్గా ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 1 మంత్ ఉన్నా కానీ మనకు ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చి మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్ అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి మనకైతే డైరెక్ట్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో టీజర్ ట్రైలర్ చూసి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకి ఈటీవీ యాప్లో వచ్చేసి మనకైతే ఈ ఫిబ్రవరి 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 కుహారా సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ కుహారా సీజన్ 2 వెబ్ సిరీస్ అనేది. సో ఈ మూవీకి సంబంధించిన వెబ్ సిరీస్కి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో 1 అయితే నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 2 కూడా నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అయితే అవుతుంది. ఫిబ్రవరి 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ కుహారా సీజన్ 2 వెబ్ సిరీస్ అనేది పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 CEO క్లబ్ మూవీస్. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే లాస్ట్ ఇయర్ మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు. డిసెంబర్లోనే మనకైతే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో అప్పుడు వీడియోలో కూడా చెప్పాను. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది CEO క్లబ్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 ది నైట్ ఏజెంట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో అనే ఛానల్లో వచ్చేసి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో నేనైతే చూశాను, నాకైతే నచ్చాయి. సో మీకు కూడా నచ్చుతుంది. సో టీజర్ అండ్ ట్రైలర్, సో మూవీ అయితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ ఫిబ్రవరి 19 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది నైట్ మ్యాట్ ఏజెంట్ మూవీని వచ్చేసి కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6 తరుణ్ భాస్కర్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఓం శాంతి 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 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో థియేటర్ ఫ్లాప్గా అయితే నిలిచింది ఈ మూవీ. సో తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫిబ్రవరి మంత్లోనే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫిబ్రవరి 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓం శాంతి శాంతి మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో చాలా మంది థియేటర్కి అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా మంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకు ఫిబ్రవరి 21 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 7 అవతార్ ది ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే మన ఇండియాలో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మన ఇండియాలో మనకి ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో, సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళే క్లైమ్ అయితే చేసుకుంటారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు, సో ఈ మూవీస్ అన్ని కూడా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో అవతార్ ఫ్రాంచైజ్కి వచ్చిన మూవీస్ అన్ని కూడా మనకు కొంచెం లేట్గానే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే మనకు డేట్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, కానీ సో మంత్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇంకో మనకు మార్చ్లో లేదా మనకైతే వాళ్ళైతే మనకు కన్ఫామ్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో మనకు మంత్లోనే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జూన్ మంత్లో అయితే మనకు అవతార్ 3 మూవీ అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకు జియో హాట్‌స్టార్లో మన తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 8 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఈషా మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు డిసెంబర్ 25న రిలీజ్ అయిన మూవీస్ అన్ని కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయారు, మీరు చూసేసి ఉంటారు. సో ఇక ఈషా మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఫస్ట్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే ఏమైందో ఏమో కానీ వాళ్ళైతే క్యాన్సిల్ చేసేసి మనకైతే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 21 నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇక ఈ
ఈషా మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 9 మనశంకర వరప్రసాద్ గారు మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి చిరంజీవి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఒక లీడ్ రోల్ వచ్చేసి మనకైతే విక్టరీ వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకైతే నయనతార గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 300 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ప్రజెంట్ వచ్చేసి మనకైతే మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి రేపటి నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో రేపటి నుంచి అంటే మనకు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వస్తే మనకైతే G5లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకు ఈ మూవీ రేపటి నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫిబ్రవరి 11th నుంచి అయితే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 10 నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన మనకు ఓటీటీ రిలీజ్ డేట్ అయితే పోస్ట్ పోన్ అయితే అవడం అయితే జరిగింది. సో మనకైతే ఏ మూవీస్ అయినా పోస్ట్ పోన్ అయితే వెనకైతే జరుగుతాయి, కానీ మనకైతే మూవీ కొంచెం ముందుగానే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 13th నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మళ్ళీ ఏమైందో ఏమో కానీ అయితే మనకు ఈ మూవీని అయితే 2 days అనేవి ముందు అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో అంటే మనకు ఈ మూవీ వచ్చేసి రేపటి నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అనగనగా రాజు మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అంటే మనకు రేపటి నుంచి మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి రేపటి నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 11 భర్త మహాశనులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ థియేటర్లో మనకైతే మంచిగానే రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకున్నా కానీ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఫ్లాప్ అయిన మూవీ మనకు కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో బ్లాక్ బస్ట్ హిట్ అయిన యావరేజ్గా నిలిచిన మూవీస్ అన్నీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో మాక్సిమం మన సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా మనకైతే 2 మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో 2 మూవీస్ ఇంకా రేపు అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ మనకి లాస్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ మనకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ భర్త మహాశనులకు విజ్ఞప్తి మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ మంచి టాక్ అయితే తెచ్చుకున్నా కానీ చాలామంది అయితే థియేటర్కి అయితే చూడలేదు. సో అందుకే ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ అయితే మనకు ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 11 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యు గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తానంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో మన ఛానల్ వచ్చి 12K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరకి అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు తొందరగా అయితే వీడియోస్ అయితే చూసేయచ్చు.